అన్నదాతపై అప్పుల ఉరితాడు, మార్పులేని పాలన, తీరని రైతన్న గోస. పాలకుల నిర్వాకంతోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానం. అంకెలు చెబుతున్న అక్షర సత్యాలు. దేశానికే వెన్నుముక అని చెప్పే రైతన్న నేడు అప్పుల ఊబిలో కూరుకుపోయి విలవిల్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పార్లమెంట్లో వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రైతు ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడో అర్థమవుతుందంటోంది బీసీవై పార్టీ. దేశవ్యాప్తంగా వ్యవసాయ రుణ బకాయిల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం రాష్ట్రానికే సిగ్గుచేటు కాదా అని ప్రశ్నిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రైతులపై ఉన్న మొత్తం రుణభారం అక్షరాల 3,75,000 కోట్ల రూపాయలు. కేవలం పంట రుణాలే 2 లక్షల కోట్లు దాటాయంటే వ్యవసాయం ఎంత భారంగా మారిందో స్పష్టమవుతుంది. దేశంలోనే అత్యధిక అప్పులున్న రైతుల్లో ఏపీ రెండో స్థానంలో ఉండడం పాలకుల అసమర్థతకు నిదర్శనమంటుంది బీసీవై పార్టీ. గత వైఎస్ జగన్ ప్రభుత్వం రైతు భరోసా అంటూ ప్రచారానికే పరిమితమైంది తప్ప రైతులను అప్పుల నుంచి విముక్తులను చేయడంలో ఘోరంగా విఫలమైందని గుర్తు చేస్తోంది బీసీవై పార్టీ. అప్పుడు అప్పులు పెరిగాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలో పయనిస్తోంది. పేర్లు మారినా, పాలకులు మారినా రైతు తలరాత మాత్రం మారడం లేదు. ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించే పార్టీలు గద్దెనెక్కిన తర్వాత రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టడమే పనిగా పెట్టుకున్నాయి. వ్యాపారవేత్తల కోట్లాది రూపాయల బకాయిలను రద్దు చేసే ప్రభుత్వాలకు కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పులు మాత్రం కనపడవా అని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. గత ప్రభుత్వాలు చేసిన పాపమే నేడు రాష్ట్ర రైతుకు శాపంగా మారింది. కేవలం రుణమాఫీలు, అరకుల సాయంతో సరిపెట్టకుండా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతులను రుణ విముక్తులను చేసే వరకు బీసీవై పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. అన్నదాతను అప్పుల పాలు చేసిన ప్రతి పార్టీని, పాలక పక్షాన్ని బీసీవై పార్టీ తప్పక నిలదీస్తుంది.